హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మిత్ర జున్ను గురించి మాట్లాడుతూ అసలు ఏం పెంపకం, వాళ్ళ తల్లిదండ్రులది, పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియదా అని చెప్పి లక్కీతో, చూడు లక్కీ, నువ్వు ఇక మీదట అతనితో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటే లక్కీ బాధగా సరే నాన్న అని చెప్పి మనసులో మాత్రం జున్ను చాలా మంచివాడు, కానీ నాన్న ఎందుకు ఫ్రెండ్షిప్ చేయొద్దు అంటున్నారో అర్థం కావడం లేదని చెప్పి అనుకుంటూ ఉంటుంది. తర్వాత మిత్ర, జయదేవ్, లక్కీ వీళ్ళు ముగ్గురు కలిసి ఇంటికి తిరిగి వెళ్తారు. లక్కీ డల్గా ఉండడం గమనించిన అరవింద, ఏమైంది లక్కీ, ఇందాక ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇంతలోనే ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నావని చెప్పి అరవింద అడుగుతూ ఉంటే అప్పుడు జయదేవ్ అరవిందతో, మరేం లేదు అరవింద, ఐస్ క్రీమ్ బండి దగ్గరకు అర్జున్ కొడుకు కూడా వచ్చాడు, వాణ్ణి చూడగానే మిత్ర చిట్టపట్టలు ఆడుతున్నాడు. మన లక్కీ ఆ అబ్బాయి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు, కానీ మిత్రేమో ఆ అబ్బాయితో మాట్లాడొద్దని లక్కీకి చెప్పాడు, అందుకే లక్కీ అలా డల్గా ఉందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర జయదేవ్తో, డాడ్, నేను ఊరికే వాడి మీద చిటపట్టలాడానా, వాడు చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు, మీరు కూడా చూశారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఒరే మిత్ర, చిన్నపిల్లలు అంతేరా, వాళ్ళతో నీకెందుకులే, వదిలేసేయి, అయినా నీకు వాడి మీద కోపం ఉంటే నువ్వు మాట్లాడడం మానేసేయి, అంతేకాని లక్కీని మాట్లాడొద్దని చెప్పడం కరెక్ట్ కాదురా అని చెప్పి అరవింద, చూడు లక్కీ, ఒకవేళ నీకు ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తే నువ్వు ఫ్రెండ్షిప్ చెయ్యి, అలా డల్గా ఉండొద్దు అని చెప్పి అరవింద చెప్పడంతో థ్యాంక్ యూ నానమ్మ అని చెప్పి లక్కీ అరవిందని హక్ చేసుకుంటుంది. సరే లక్కీ, నేను కాసేపు వర్క్ చేసుకొని వస్తాను, నువ్వు అప్పటి వరకు నానమ్మ దగ్గర పడుకో అని చెప్పి మిత్ర గదిలోకి వెళ్ళి టెండర్ గురించి వర్క్ చేస్తూ ఉంటాడు. మరోవైపు జున్నుని పడుకోబెట్టిన తర్వాత లక్ష్మి కూడా ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అర్జున్ లక్ష్మి దగ్గరికి వచ్చి, ఏంటి లక్ష్మి, ఇది 12 అయిపోయింది, నువ్వు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నావా అని చెప్పి అంటూ ఉంటే, అవును అర్జున్ గారు, నేను ఆల్రెడీ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇంతకుముందు ప్రిపేర్ చేసిన కొటేషన్స్ అన్నీ కూడా చదివాను, మంచి కొటేషన్ని ప్రిపేర్ చేశాను, దానికంటే ఇంకా ఏదైనా బెస్ట్ కొటేషన్ని ప్రిపేర్ చేయగలనేమో అని చెప్పి మరొక్కసారి స్టడీ చేస్తున్నానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, చేసింది చాలే లక్ష్మి, ఇక వెళ్ళి పడుకో, మళ్ళీ మనం రేపు ఉదయాన్నే జున్నుని స్కూల్లో అడ్మిట్ చేసి ఆ తర్వాత టెండర్ వేయడానికి వెళ్ళాలి కదా అని చెప్పి అంటూ ఉంటే, మరొక అరగంటలో పడుకుంటాను అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నిజంగా లక్ష్మిది ఎంత హార్డ్ వర్క్ నేచర్ అని చెప్పి అర్జున్ తనలో తాను లక్ష్మిని పొగుడుకుంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే జున్ను కొత్త స్కూల్లో జాయిన్ అవ్వడం కోసం అని చెప్పి రెడీ అయ్యి, గ్రాని, బాబా, అమ్మ అందరూ రండి, నేను రెడీ అయిపోయాను అని చెప్పి అంటూ ఉంటే, ఒరే జున్ను, కొత్త స్కూల్లో జాయిన్ అవ్వడానికి నువ్వు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావురా అని చెప్పి, ఈ ఇంట్రెస్ట్ చివరి వరకు ఉంటుందా, నువ్వు స్కూల్కి రోజు వెళ్తావా లేదంటే వెళ్ళనని మారం చేస్తావా అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటే, లేదు గ్రాని, నేను రోజు కూడా స్కూల్కి వెళ్తాను, బాగా చదువుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అర్జున్ తల్లి ప్రేమగా జున్నుని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. అమ్మ నువ్వు రెడీయా, బాబా నువ్వు కూడా రెడీయా, వెళ్దామా అని చెప్పి జున్ను అంటూ ఉంటే, మేమెప్పుడు రెడీ అయిపోయాంరా, పద అని చెప్పి అర్జున్ లక్ష్మి ఇద్దరు కూడా జున్నుని తీసుకొని స్కూల్కి వస్తారు. మరోవైపు మిత్ర ఆ రోజు ఇంపార్టెంట్ పని మీద వెళ్తూ ఉండడంతో, లక్కీ, ఈరోజు నాకు ఆఫీస్లో అర్జెంట్ పని ఉందమ్మా, ఈ రోజుకి నువ్వు మాత్రమే స్కూల్కి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే, లేదు నాన్న, నువ్వు కూడా నాతో పాటు రావాలని చెప్పి లక్కీ మారం చేస్తూ ఉంటుంది. వాడికి ఏదో ఇంపార్టెంట్ పని ఉందని చెబుతున్నాడు కదనే, కావాలంటే నీతో పాటు నేను ఈరోజు స్కూల్కి వస్తానని చెప్పి అరవింద అంటూ ఉంటే, సరే నానమ్మ అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక అలా అరవింద ఆ రోజు లక్కీని స్కూల్కి తీసుకొని వెళ్తుంది. అరవింద లక్కీ ఇద్దరు కూడా ఒక దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే లక్ష్మి అర్జున్ ఇద్దరు కూడా జున్నుని తీసుకొని స్కూల్కి వస్తారు. జాను అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండడంతో జాను అక్కడ కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉండగా
అప్పుడు లక్ష్మి జానుని చూస్తుంది. ఇదేంటి జాను ఇక్కడుంది అంటే జాను ఇదే స్కూల్లో టీచర్గా పనిచేస్తుందా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని, అర్జున్ గారు మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఒక స్తంభం చాటున దాక్కుంటుంది. ఇక అలా చాటుగా ఉండి జానుని గమనిస్తూ, నన్ను క్షమించు జాను, ఇంత దగ్గరలో ఉండి కూడా నేను నిన్ను పలకరించలేకపోతున్నాను. నీకు కూడా నేను బతికే ఉన్నానన్న విషయం తెలియకూడదు. ఒకవేళ నేను బతుకున్నానన్న విషయం నీకు తెలిస్తే నా మీద ప్రేమతో నువ్వు మిత్ర గారికి అత్తయ్య గారికి చెప్పేస్తావు అని చెప్పి అలా లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ జానుని చూస్తూ ఉంటుంది. మరోవైపు లక్కీ అరవిందతో సరదాగా మాట్లాడుతూ, నానమ్మ మా ఫ్రెండ్ లలిత వస్తుంది, నేను వెళ్ళి అక్కడ దాక్కుంటాను, నేను ఈరోజు స్కూల్కి రాలేదని నా ఫ్రెండ్ని కాసేపు ఆట పట్టించు అని చెప్పి లక్కీ లక్ష్మి దాక్కున్న పిల్లర్ వెనకాల వెళ్ళి దాక్కుంటుంది. ఇద్దరు కూడా ఆ పిల్లర్ వెనకాల దాక్కుని ఉంటారు. ఇక అప్పుడు అనుకోకుండా లక్ష్మి చెయ్యి లక్కీ చేతికి తాకుతుంది. ఇద్దరికి షాక్ కొట్టినట్టుగా అనిపించడంతో అలా ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇదేంటి ఈ అమ్మాయి చేతిని తాకగానే నాకు షాక్ కొట్టినట్టుగా అనిపించిందని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత లక్కీని దగ్గరికి తీసుకొని, నీ పేరేంటి పాప అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, నా పేరు మహాలక్ష్మి, కానీ అందరూ నన్ను లక్కీ అంటారు అని చెప్పి లక్కీ అనగానే ఇక అప్పుడు లక్ష్మి, నీ పేరు చాలా బాగుంది, నీకు ఇంకొక విషయం తెలుసా, నా పేరు కూడా లక్ష్మియే అని చెప్పి తను అనగానే ఇక అప్పుడు అవునా అని చెప్పి ఇద్దరు కూడా కాసేపు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో జున్ను పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ ఇక్కడేం చేస్తున్నావు, లోపల అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేయాలి రామ్మ అని చెప్పి పిలుస్తూ, ఇక అక్కడే ఉన్న లక్కీని చూసి, హాయ్ లక్కీ, ఈరోజే నేను మీ స్కూల్లో జాయిన్ అవ్వబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు లక్కీ ఆల్ ది బెస్ట్ జున్ను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదిగో తినే మా అమ్మ అని చెప్పి జున్ను అనగానే, మా పరిచయాలు ఇప్పుడే అయిపోయాయిరా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నిన్న రాత్రి ఐస్ క్రీమ్ బండి దగ్గర నీకు ఒక అమ్మాయి ఫ్రెండ్ అయిందన్నావు కదా, తనేనా అని చెప్పి లక్ష్మి అడగగానే, అవునమ్మా, తన పేరు లక్కీ, చాలా మంచిది అని చెప్పి జున్ను కూడా లక్కీ గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు. తర్వాత లక్కీ, జున్ను నువ్వు చాలా లక్కీ తెలుసా, నీకు అమ్ముంది, కానీ నాకు అమ్మ లేదు. అసలు మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు, ఎందుకో తెలీదు, మీ అమ్మని చూస్తూ ఉంటే నాకు కూడా అమ్మ అని పిలవాలనిపిస్తుంది అని చెప్పి లక్కీ, మీరేం అనుకోకపోతే మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా అంటూ లక్ష్మితో అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి అలా బాధగా లక్కీని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. తర్వాత లక్కీ, అయ్యో మీతో మాట్లాడుతూ మా నానమ్మ అక్కడ వెయిట్ చేస్తుందనే విషయమే మర్చిపోయాను, సరే బాయ్ జున్ను, మళ్ళీ మనం క్లాస్లో కలుద్దాం, మా నానమ్మ అక్కడ వెయిట్ చేస్తుంది అని చెప్పి లక్కీ అలా అరవింద దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, అప్పుడు అరవిందని చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఈ పాప అత్తయ్య గారిని పట్టుకొని నానమ్మ అంటుంది, అంటే ఈ పాప మిత్రగారి కూతురా అని చెప్పి లక్ష్మి అలా షాక్ అవుతూ, అంటే ఈ పాప మిత్రగారికి మనీషకి పుట్టిన కూతురా, మిత్రగారు అంత త్వరగా నన్ను మర్చిపోయి మనీషాని పెళ్లి చేసుకున్నారా అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఒకవేళ మనీషకి మిత్రగారికి పుట్టిన కూతురైతే మరి మా అమ్మ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు చూడలేదని పాప ఎందుకు అలా చెబుతుంది, పాప ఎవరి కూతురో తెలుసుకోవాలి, ఈ పాప కూడా ఇదే స్కూల్లో చదువుతుంది కాబట్టి మిత్రగారు కానీ అత్తయ్య గారు కానీ ఎప్పుడైనా నన్ను చూసే అవకాశం ఉంది, ఇకపై నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో జున్ను, రామ్మ అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేయాలని చెప్పి లక్ష్మిని అడ్మిషన్ రూమ్లోకి లాక్కెళ్తాడు. ఇక ఆ తర్వాత లక్ష్మి హడావిడిగా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి, పదండి అర్జున్ గారు, టెండర్ వేయడానికి టైం అవుతుంది కదా అని చెప్పి జున్నుని క్లాస్ రూమ్లోకి పంపించేసి లక్ష్మి అర్జున్ ఇద్దరూ కలిసి టెండర్ వేయడం కోసం అని చెప్పి కలిసి వెళ్తారు. ఇక టెండర్ వేయడం కోసం అని చెప్పి లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరపున మిత్ర కూడా అక్కడికి వస్తాడు.
లక్ష్మి అర్జున్ ఇద్దరూ కూడా అలా మిత్రకు ఎదురుపడడంతో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకుని మిత్ర లక్ష్మిని అపార్థం చేసుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.